ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారతోను ఆయనను గూర్చి గానం చేయుదురుగాక. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 3వ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క పిల్లలు వారి యొక్క జీవితంలో హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతను కలిగిన వారుగా ఉంటున్నారు. ఎందుకనగా దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ వచ్చినాడు. 150వ కీర్తన 4వ వచనంలో అంటున్నారు, తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఈ విధంగా చేయగలుగుతామంటే, శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. అలాగున మరి మన జీవితంలో జరిగిందా? బైబిల్లో చూసినప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయము 20-21 వచనాల్లో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అని ప్రభుని ఆరాధిస్తున్నారు. నిజమే, లోకంలో ఆ యొక్క ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత ఇశ్రాయేలును తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తు రథాలను, ఫరో సైన్యమును దేవుడు అద్భుతముగా ఎర్ర సముద్రములో వారిని ముంచివేసిన విధానం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో లోకం అనే ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత శత్రువైన అపవాది ఎన్నో పర్యాయాలు మనల్ని మింగివేయాలని, మనల్ని కబలించి వేయాలని ఎన్నో పరిస్థితులను మనకు తీసుకొచ్చినప్పటికీ దేవుడు వాని పన్నాగములన్నిటినీ కూడా మరి వమ్ము చేసి శత్రువుకు అపజయాన్ని కలుగజేసి క్రీస్తు యేసునందు మనకు అత్యధిక విజయం అనుగ్రహిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయనను అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో ప్రభుని మనం కీర్తించి కొనియాడే ఆధిక్యతను మనం కలిగి ఉందాం. ఎందుకనగా మన పితరుడైనటువంటి దావీదు తన జీవితంలో కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అనునిత్యము దేవుని ఆరాధించి స్తుతించే విధానాన్ని ఎప్పుడు కూడా మరచిపోలేదు. అందుకని ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించుడి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగను మనము ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరచుదుము గాక.